హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి హ్యాండ్ సిమ్యులేషన్ మీద చూద్దాము. ఈ వీడియో ఈ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో అడిగారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. An investor is considering a 3-year investment of 10,000 rupees in which the annual return is reinvested each year. That means added to the capital. సో ఒక ఇన్వెస్టర్ వచ్చి ఒక 3-year ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అలాగే హీల్ గెట్ ఇన్వెస్టర్కి వచ్చేసి యాన్యువల్ రిటర్న్ వస్తుంది. ఆ వచ్చిన రిటర్న్ విచ్ మీన్స్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అంటే మళ్ళీ క్యాపిటల్కి యాడ్ చేసుకుంటారు. ఇట్ ఈజ్ రిస్కీ సిన్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ వేరియబుల్. సో ఇది రిస్కీ అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరియబుల్. అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకటే ఉండదు, మారుతూ ఉంటుంది. అండ్ ఈచ్ ఇయర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ జీరో ఆర్ ఈవెన్ నెగిటివ్ రిటర్న్. అలాగే ప్రతి సంవత్సరం అది జీరో లేదు నెగిటివ్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ని వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది రిస్కీ అనమాట. He wants to know whether he should take the risk or whether he should invest in a building society at a guaranteed rate of 5% a year. సో ఇక్కడ మనల్ని ఏమన్నాడు? The investor wants to know, he wants to know whether he should take the risk or whether he should invest in a building society. సో ఇంట్రెస్ట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రిస్క్తో కూడింది. కాబట్టి ఆ రిస్క్ ఇన్వెస్టర్ అనేది తీసుకోవాలా లేదా బిల్డింగ్ సొసైటీలో ఒక గ్యారంటెడ్ రేట్ ఆఫ్ 5% ఏ ఇయర్ అనమాట. ఒక గ్యారంటెడ్ ఇంట్రెస్ట్ అనేది 5% వస్తుంది పెర్ ఇయర్కి. అలా ఇన్వెస్ట్ చేస్తే బెటరా అనేది మనల్ని అడిగారనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఏ హ్యాండ్ సిమ్యులేషన్ విత్ 5 రిపిటేషన్స్. మనం హ్యాండ్ సిమ్యులేషన్ విత్ 5 రిపిటేషన్స్తో చేసి కంపేర్ చేసి వెదర్ హీ కెన్ టేక్ దిస్ రిస్క్ ఆర్ he should invest in a building society అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో నౌ లెట్స్ సాల్వ్ ద సమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇచ్చినవి మనం నోట్ చేసుకుందాం. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి ఇక్కడ 10,000 రూపీస్ ఇచ్చారు. సో లెట్స్ నోట్ డౌన్ ద 10,000 రూపీస్. అట్లానే ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. సో ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు? హీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఓవర్ 3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఇన్ బిల్డింగ్ సొసైటీ హీ గెట్స్ గ్యారంటీడ్ రేట్ వస్తుంది. గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 5%. ఓకే, మనకి బిల్డింగ్లో వచ్చేసి 5% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇఫ్ యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ కన్సిడరింగ్ ఇన్ విచ్ ద యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్లో మనం ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇట్ ఈస్ వేరియబుల్, అంటే ఎవ్రీ ఇయర్ ఇది మారుతుంది. మేబీ 0 అయినా ఉండొచ్చు లేదా నెగిటివ్ ఇంట్రెస్ట్ అయినా సరే ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇది వచ్చేసి మనకి రిస్కీ తీసుకోవాలా లేదా బిల్డింగ్ సొసైటీలో ఇన్వెస్ట్ చేయాలా అనేది ఇక్కడ ఇన్వెస్టర్ డైనమాలో ఉన్నాడు. కాబట్టి నౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ బై యూజింగ్ హ్యాండ్ సిమ్యులేషన్. ఎన్ని సిమ్యులేషన్స్ చేయాలి అంటే 5 రిపిటేషన్స్ చేయాలి. 5 రిపిటేషన్స్ చేసి వెదర్ హీ హ్యాస్ టు టేక్ ద రిస్క్ ఆర్ నాట్, రిస్క్ తీసుకోవాలా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ బిల్డింగ్ సొసైటీలో ఇన్వెస్ట్ చేస్తే, if he want to invest in the building society, what returns he will get? ఏం రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్టర్కి అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు? 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో 10,000కి మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 5% ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 10,000 ఇంటూ 1 ప్లస్ 5% అంటే హియర్ విల్ డూ 5/100 which means 0.05. So 1 plus 0.05 చేస్తాం. That means 10,000 into 1.05 which comes 10,500. అలాగే సెకండ్
సెకండ్ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ లాస్ట్లో మనకు వచ్చిన ప్రీవియస్ క్యాపిటల్ అనమాట. సో హియర్ ద ఫార్ములా విల్ బి ఫర్ ఇంట్రెస్ట్. The formula will be new capital is equals to old capital into 1 plus interest rate. So this is the formula for new capital. ఈ formula యూస్ చేసి మనం ఇప్పుడు new capital అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. Here old capital is 10,500 into 1.05. Then we will get 11,025. For third year 11,025 into 1.05. ఇక్కడ ఎందుకు 1.05 తీసుకుంటున్నామంటే మనకి బిల్డింగ్ సొసైటీలో గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో 5% మనం చేస్తూ వెళ్తున్నాం. సో థర్డ్ ఇయర్ విల్ గెట్ 11,576.25 పైసా. సో థర్డ్ ఇయర్కి మనకి బిల్డింగ్ దాంట్లో వచ్చేది 11,576 రూపీస్ 25 పైసా. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్ ఇన్ యాన్యువల్ రిటర్న్ ఈజ్ వేరియబుల్. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం వేరియబుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వేరియబుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు డూ 5 సిమ్యులేషన్స్. 5 సిమ్యులేషన్స్ చేయాలి, 3 ఇయర్స్కి చేయాలి అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 0 ఆర్ సమ్ టైమ్స్ నెగిటివ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లెట్ us assume ఒక్కొక్క ఇయర్ పాజిటివ్ ఇంట్రెస్ట్ రావచ్చు, ఒక్కొక్క ఇయర్ మనకి నెగిటివ్ ఇంట్రెస్ట్ రావచ్చు. సో ఇవి ఏం చేస్తాము అంటే రెగ్యులర్గా ఒక్కొక్క ఇయర్ మనం ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి 0 తీసుకుని చేద్దాం. సో దాన్ని బట్టి ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఇట్లా నెగిటివ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేది మనం చూసుకుంటామో ఫ్యూచర్లో వెదర్ వీ కెన్ టేక్ ద రిస్క్ ఆర్ నాట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కూడా వచ్చేసి 3 ఇయర్స్ వరకు హీ విల్ కంటిన్యూ ద ప్రాసెస్. సో నార్మల్గా మనం గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ వచ్చేది ఎంత తీసుకున్నాము అంటే 11,576 రూపీస్ 25 పైసా వస్తుంది. గ్యారంటీ 5% ఇంట్రెస్ట్ రేట్ వస్తాయి. ఒకవేళ ఇలా వేరియబుల్ ఇంట్రెస్ట్ వస్తే వెదర్ హీ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ నాట్, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది కూడా మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ సిమ్యులేషన్ చూద్దాం. ఫస్ట్ సిమ్యులేషన్లో విల్ డూ ఫర్ 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ లెట్ us assume మనం పాజిటివ్ వచ్చింది, ఒక 3% ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకుందాం. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 2% ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ వచ్చి 4% వచ్చింది అనుకుందాం. ఓకే, సో మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000. 10,000 ఇంటూ 3% అంటే 1 + 0.03. దట్ ఈస్ 10,000 ఇంటూ 1.03. ఎంత వస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్? 10,000 ఇంటూ 1.03, 10,300. సో 10,300. ఆల్రెడీ మనం ఫార్ములా చూసాం కదా, న్యూ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ క్యాపిటల్ ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్. సో అట్లానే సేమ్ ఇక్కడ ప్రీవియస్ క్యాపిటల్ ఎంత? 10,300 ఇంటూ 1 ప్లస్ 0.02 ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ఇంటూ 1.02. సో ఇక్కడ 10,000 కాదు, 10,300. 10,300 ఇంటూ 1.02, 10,506. 10,506. సో 10,506కి మళ్ళీ 1.0.04. ఓకే, 10,506 ఇంటూ 1.04 ఎంత వస్తుంది చూద్దాం. 10,926.24. ఓకే, నౌ విల్ గో ఫర్ సెకండ్ సిమ్యులేషన్. మళ్ళీ సెకండ్ సిమ్యులేషన్లో కూడా విల్ డూ ఫర్ 3 ఇయర్స్. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి ఫస్ట్ ఇయర్ ఒక 6% ఇంట్రెస్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చి
0% వచ్చింది అనుకుందాం, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ 0 ఆర్ నెగిటివ్ అని చెప్పాడు కదా. అలాగే ఇంకొకటి వచ్చి ఒక 2% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఓకే, నౌ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10,000 రూపీస్ ఇంటూ 1 ప్లస్ 0.06 అంటే 10,000 ఇంటూ 1.06. సో విల్ గెట్ 10,600. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 10,600 ఇంటూ 1 ప్లస్ 0% అంటే 0.00. ఓకే రైట్. నౌ 10,600 ఇంటూ 1 10,600 ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ 0% మనకి ఇంట్రెస్ట్ రేట్ ఏమీ రాలేదు, అలాగే పోలేదు. నా 10,600 ఇంటూ 2% ఎంత? 10,600 ఇంటూ 1.0 10,812. Now we'll go for third simulation. So third simulation lo again we'll go for 3 years. First year, second year, third year. So first year మనకి నెగిటివ్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం, -2%. అలాగే సెకండ్ ఇయర్ వి గాట్ 9%. థర్డ్ ఇయర్ మళ్ళీ ఒక 5% ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది అనుకుందాం. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి 10,000 ఇంటూ ఇక్కడ చూడండి 0. ఇక్కడ 1 మైనస్ 0.02 వస్తుంది. వై? బికాస్ ఇక్కడ మనకి మైనస్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది అంటే మనం తగ్గిస్తాము. ఓకే, -2 వచ్చింది. సో 10,000 ఇంటూ 0.98. సో ఇక్కడ మనకు వచ్చే క్యాపిటల్ ఎంత వస్తుంది, మొత్తం ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూద్దాం. 10,000 ఇంటూ 0.98 అంటే మనకి 9,800 వస్తుంది. మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000, లాస్ట్కి వచ్చేది 9,800 అనమాట. ఓకే, మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 10,000, లాస్ట్ మనకి నెగిటివ్ ఇంట్రెస్ట్లోకి వచ్చేసరికి 9,800 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ కూడా 9,800 అవుతుంది. దీనికి 0.09 అనేది యాడ్ చేసుకుంటాం, అంటే 9,800 ఇంటూ 1.09. సో ఎంత వస్తుంది? 10,682. ఓకే, నౌ నెక్స్ట్ ఇయర్ 10,682 ఇంటూ 1 ప్లస్ 0.0 10,682 ఇంటూ 1.05 11,216.1 పైసా. ఓకే, ఇది థర్డ్ సిమ్యులేషన్. ఇప్పుడు ఫోర్త్ సిమ్యులేషన్ తీసుకుందాం. ఫోర్త్ సిమ్యులేషన్లో కూడా మళ్ళీ అగైన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. సో మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అన్నాడు. సో మనకి ఇక్కడ ఒక లిమిట్ అనేది ఇవ్వలేదు. లెట్ అస్ ఎగ్జాంపుల్, మనం లీస్ట్ ఇంట్రెస్ట్ వచ్చి ఒక 1% తీసుకుందాం. ఓకే, పర్ మంత్ 1% కింద తీసుకుంటే మనకి పర్ ఇయర్, ఇది పర్ మంత్ అయితే ఒకవేళ ఇయర్కి అయితే ఎంత పర్సెంట్ అవుతుంది, మనకి 12% అవుతుంది. రైట్. సో మనం 1 రూపీ ఇంట్రెస్ట్ అనుకుందాం, అది 1 ఇయర్కి ఎంత అవుతుంది అంటే 12% అవుతుంది. సో మనకి మ్యాక్సిమం లిమిట్ మనం 12% తీసుకుందాం. ఓకే, సో హియర్ ఫస్ట్ ఇయర్ 10% ఇంట్రెస్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్ మనకి నెగిటివ్స్లోకి వెళ్ళిపోయింది, -3% ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ థర్డ్ ఇయర్కి 6% ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకుందాం, ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ రేట్, సెకండ్ ఇయర్ ఏమో -3%కి పడిపోయింది ఇంట్రెస్ట్, అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 6% వచ్చింది. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి 10,000 రూపీస్. సో 1 ప్లస్ 10/100 అంటే 0.1. సో నా 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఎంత వచ్చింది? 11,000. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి 11,000 ఇంటూ 1, ఎందుకంటే ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి -0.03, దట్ ఈస్ 11,000 ఇంటూ 1 మైనస్ 0.03 అంటే 0.97. ఓకే, నా 11,000 ఇంటూ 0.97 10,670 వచ్చింది.
ఓకే. అలాగే 10,670 ఇంటూ 1 ప్లస్ 0.06. 10,670 into 1.06 into 1.06. 11,310.2 paisa. Okay. Now let's go for fifth simulation. First year, second year and third year. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకుంటాము? ఫస్ట్ మనకి ఒక -7.9% వచ్చింది ఇంట్రెస్ట్ రేట్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఒక 5% ఇంట్రెస్ట్ రేట్ వచ్చి పాజిటివ్ వచ్చింది. అండ్ థర్డ్ ఇయర్ వచ్చి 0% వచ్చింది అనుకున్నాం. అంటే ఒక్కసారి నెగిటివ్ వచ్చింది, ఒక ఇయర్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఒక ఇయర్ ఏం రాలేదు, 0% వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఎలా చేద్దాం? సో 10,000 into 1 minus 0.079. That is 10,000 into 0.921. సో ఎంత వస్తుంది? 0.921 ఎంత? 9,210 rupees. ఓకే. నౌ 9,210 into 1 plus 0.05. That is 9,210 into 1.05. 9,670.5. 9,670.5 into 1 plus 0. 9,670.5 into 1 is 9,670.5. సో ఇక్కడ మనం 5 years హ్యాండ్ సిమ్యులేషన్స్ చూస్తే వాట్ వీఆర్ గెటింగ్, మొత్తం 5 సిమ్యులేషన్స్ చూడండి. ఫస్ట్ అన్ని పాజిటివ్స్ వస్తే మనకి లాస్ట్కి 10,926. ఇది మనకి గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా తక్కువ ఉంది. అలాగే సెకండ్ సిమ్యులేషన్లో కూడా లీస్ట్ ఉంది అండ్ థర్డ్ సిమ్యులేషన్లో కూడా లీస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇలానే ఉంటాయా అని. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో వేరియబుల్ అని ఇచ్చాడు, కానీ వేరియబుల్ అని ఇచ్చాడు అండ్ అట్ ద సేమ్ టైం 0 లేదు ఇంకా నెగిటివ్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా అన్నాడు. సో మనం నెగిటివ్ కూడా తీసుకుంటున్నాము. ఇన్ కేస్ ఇక్కడ పర్టికులర్గా మనకి ఒక రేంజ్ లైక్ 5 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది, లేదు -5 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మనం ఆ లిమిట్ వరకునే తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఇటువంటి రేంజెస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. మార్కెట్ రేట్స్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసామన్నమాట. సో ఇలా మనం కంపేర్ చేసినప్పుడు మనకి గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే వీఆర్ గెటింగ్ ద ప్రాఫిట్. సో అకార్డింగ్ to this, by doing this hand simulation, we can conclude that the investor should invest in a building society for the guaranteed rate of interest. So ఇక్కడ ఇన్వెస్టర్ అనేవాడు బిల్డింగ్ సొసైటీలో ఇన్వెస్ట్ చేస్తే హీ కెన్ గెట్ ఏ గ్యారంటీడ్ రేట్ అనమాట. సో ఇన్ కేస్ sometimes we can get more profit in variable, but sometimes we'll get the లాస్ టు. లాస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము లీస్ట్ తీసుకుంటే మనకి లాసే వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం అకార్డింగ్ టు దిస్ వీ కెన్ సజెస్ట్ అన్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ బిల్డింగ్ సొసైటీ అట్ గ్యారంటీడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్ 5%. సో అలా కాదు, వేరియబుల్ ఇంట్రెస్ట్కే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ టోటలీ అండర్ ఇన్వెస్టర్స్ రిస్క్ అనమాట. తను ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు బేర్ ద రిస్క్ హీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ వేరియబుల్ ఇంట్రెస్ట్. బట్ ఇతనికి గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ మనం వేరియబుల్ ఆల్రెడీ చెక్ చేసాం, ఈ వేరియబుల్ చెక్ చేసిన కన్నా గ్యారంటీడ్లోనే ఎక్కువ వచ్చింది కాబట్టి హీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గ్యారంటీడ్. అండ్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఇలానే తీసుకోవాలంటే నో, వీ కెన్ టేక్ అకార్డింగ్ టు అవర్ చాయిస్. వై? బికాస్ ఇక్కడ మనకి పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే వేరియబుల్ అని ఇచ్చాడు కాబట్టి మనం
ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మనకు ఒక రేంజ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.